హాయ్ అండి. సమ్మర్ వస్తుంది కదా! ఏదైనా చల్లగా డ్రింక్స్ అయితే తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా బాదం పాలు చేసుకొని హెల్తీగా అయితే మనం తాగొచ్చు. పిల్లలకి కూడా బాదం పాలంటే చాలా ఇష్టం కదా! ఇలా స్కూల్ నుంచి రాగానే ఆఫ్టర్‌నూన్ ఒక గ్లాస్ ఇచ్చారంటే మంచిగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇప్పుడైతే ఈ బాదం పాలని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే బాదం పప్పునైతే ఒక 10-15 బాదం పప్పునైతే ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవైతే 8 అవర్స్‌లో అయితే మంచిగా నానుతాయి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మంచిగా పీల్ తీసేసి మిక్సీ జార్‌లో అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా కొంచెం డ్రై అయినా పీల్ అనేది రావట్లేదు. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పీల్ ఈజీగా పీల్ అయితే వస్తుంది వాటర్ యాడ్ చేసామంటే. ఇలా నీట్గా అన్నిటికైతే పీల్ అయితే రిమూవ్ చేయాలి. ఇలా పీల్ తీసిన బాదం పప్పునైతే ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ చేయండి. కొంచెం మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా అయితే బాదం పప్పుని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం పాలు పెట్టేసుకుందాము. ఇక్కడైతే మంచి చిక్కటి పాలు అయితే తీసుకుంటున్నాను. చిక్కటి పాలు అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది బాదం పాలు అనేవి. ఇప్పుడైతే ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు అయితే రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గెరిటె తీసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మేగడ కట్టకుండా. ఇలా కొంచెం సేపు 5 మినిట్స్ మరిగించిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాదం పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అలా మరిగించుకోవడం వల్ల బాదం పేస్ట్లోని పచ్చివాసన అంతా మంచిగా పోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలను అనేది బాగా మరిగించుకోవాలి ఒక 10 మినిట్స్. ఇవి మరీ మీకు థిక్గా అనిపిస్తున్నాయంటే ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి పాలల్లో సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే స్వీట్ తాగగలరో అంత స్వీట్ అయితే షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా తిప్పుతూ వేడి చేసుకోవాలి, మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతూ ఉండంగా ఇప్పుడు మనమైతే దీంట్లోకి ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అండి, ఇది వెనిలా ఫ్లేవర్. ఇది బయట నుంచి తీసుకొచ్చాను. మనం ఈ బాదం పాలలో యాడ్ చేసే బయట ఇంగ్రీడియంట్ అంటే ఇదేను కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల బయట తాగే బాదం పాలు టేస్ట్ అయితే మనకు వస్తుంది. ఎక్కువ యాడ్ చేసుకోకండి, జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసామంటే మరి థిక్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ తోటి. ఈ కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే ఈ పాలల్లో మిక్స్ చేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకొని వేసుకుంటే అడుగున పేరుకుపోకుండా ఉంటుంది కస్టర్డ్ పౌడరు. ఇక్కడైతే మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి లైట్ ఎల్లో కలర్ అయితే వస్తుంది. మనం వేసుకున్న ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్కి అయితే లైట్ ఎల్లో కలర్ వస్తుంది. మనం ఇంట్లో తాగడానికే కాబట్టి లైట్గా ఉన్నా ఏం కాదు, ఇలానే హెల్తీగా ఉంటాయి. ఇంకా ఒక 5 మినిట్స్ మరిగించుకొని షుగర్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచారంటే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇవి డైరెక్ట్గా తాగినప్పుడు అంత బాదం పాలు టేస్ట్ అనేవి రావు. ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత ఇవి టేస్ట్ బాగుంటాయి. ఎంత కూలింగ్ ఉంటే అంత టేస్ట్ అనేది వస్తాయి బాదం పాలకి.
ఇలా ఉదయాన్నే చేసి ఫ్రిడ్జ్లో ఉంచారంటే మధ్యాహ్నం స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇవ్వచ్చు. అంతే అండి, మన బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు లైట్గా మనం కొంచెం బాదం పప్పునైతే పైన చల్లేసుకున్నారంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మన ఈజీ బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ బాదం పాలు 2-3 డేస్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని తాగొచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.